సో అప్పుడు ఏమవుద్ది, ఒక 1, 2 ఇయర్స్ తర్వాత నీకేం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తావు? ఒక 4, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ నీకు ఎలిజిబిలిటీ పోయిద్ది. ఈలోగా నువ్వు అనుకున్నది నీకు రావట్లేదు. వేరే ఏదైనా ట్రై చేద్దాం అంటే అక్కడ రాదు. సో, ఈ చరణంలో మోస్ట్ ఆఫ్ ది యాస్పిరెంట్స్ పడిపోతారు సార్. ఇది పడకుండా ఉండాలంటే సింపుల్. ఊరికే ఎక్కడికి నేను కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయితేనో, లేదా ఎవరితో మాట్లాడితే నాకు జాబ్ వచ్చేసిద్ది అనే ఊహల్లో ఎప్పుడూ ఉండొద్దు. నీ వీక్‌నెస్ నీకే తెలిసిద్ది. అది ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేసుకోగలగాలి. తెలుసుకోలేని క్రమంలో ఎవరో ఒక ఎల్లరితో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ రోజుల్లో ఎస్పెషల్లీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవ్వటం వల్ల ఇంకొకటి ఏంది అంటే ఈ మెంటర్‌షిప్ అనే కాన్సెప్ట్ వచ్చింది. మెంటర్‌షిప్ ఈ మధ్యన ఎందుకు తరచుగా కొంచెం ప్రాముఖ్యత సంపాదిస్తుంది అంటే, మోస్ట్ ఆఫ్ ది పిల్లలకి ఇప్పుడేంటి, రావటం 2 వీడియోలు చూసిన తర్వాత నేను కూడా కొట్టేస్తాను ఊహల్లో ఉంటున్నారు. కానీ రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఏదైనా నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసిద్ది త్వరగా. ఎందుకంటే ఈరోజు ఎటు చూసిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. కానీ అది నాలెడ్జ్‌కి కన్వర్ట్ అవ్వాలంటే అది సిస్టమాటిక్‌గా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అయితే నువ్వు గ్రాడ్యుయేషన్‌లో ఉంటుండగా ముందు నువ్వు స్టార్ట్ చేసుకొని, అప్పటి నుంచి నీకున్న మిస్టేక్స్ తెలుసుకొని వచ్చి క్లియర్ చెయ్యి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వచ్చావంటే ఫస్ట్ అసలు నీకున్న స్ట్రెంత్ ఏంటి ఇక్కడైనా ఇప్పుడు అట్‌లీస్ట్ తెలుసుకొని ఒక 1, 2 ఇయర్స్ ఫౌండేషన్ ఏసుకొని దెన్ ప్రిపేర్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఆల్‌వేస్ హావ్ ఎ ప్లాన్ బి. ఎప్పుడు ఒక ప్లాన్‌తో రావద్దు. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ హైలీ కాంపిటీషన్. ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాడు కూడా ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ మనం చూస్తే కట్ ఆఫ్ హైలీ క దాన్నేమంటారంటే కట్ ఆఫ్ తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు 100 అబోవ్ ఉండేది కట్ ఆఫ్. ఈ మధ్యన 70, 80లో ఉంది కట్ ఆఫ్. ఎందుకు అంటే కాంపిటీషన్ అంత లెవెల్‌లో ఉంది. క్రౌడ్ అంత ఉంది అక్కడ దానికి. సో ఇలాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే జస్ట్ ఒక ఎగ్జామ్ అనుకోనొచ్చి నేను ఖచ్చితంగా కొట్టేస్తాను ఊహలు ఎప్పుడు పెట్టుకోవద్దు. ప్లాన్ ఏ ప్లస్ ప్లాన్ బి. ఉన్న గవర్నమెంట్ జాబ్స్‌కి నువ్వు ఎలిజిబుల్ అయిన అన్ని ఎగ్జామ్స్ రాసుకోవాలి. చిన్న జాబ్, పెద్ద జాబ్ అని ఎప్పుడు పెట్టుకోకూడదు. ఈ ఊహలు తీసేయాలి ఫస్ట్. నేను సివిల్స్ కొడితే ఏదో సాధించేస్తాను. లేదనుకుంటే ఏమి సాధించలేను. ఊహ తప్పు. ఏదైనా ఉద్యోగం అనేది ఉద్యోగం. వి మస్ట్ రెస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ ది ల్యాబ్. అది వచ్చిన రోజు కాన్ఫిడెన్స్ అనేది ఇన్‌స్టిల్ అయిపోద్ది సార్. ఈలోగా ఒక జాబ్ కొట్టినా సరే ఫస్ట్ నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతావు. ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతామో, మన కాళ్ళ మీద మనం నిలబడగలిగాం అనేది వచ్చినప్పుడు సార్, ఆటోమేటిక్ థింగ్స్ అన్ని మారిపోతాయి. దిస్ యాక్చువల్లీ హ్యాపెండ్ విత్ మీ. ఇది నేను ఎవరి ఎక్స్‌పీరియన్స్‌తోనూ చెప్పట్లేదు. నా అంతట నాకొచ్చింది. మీకు చెప్పిన ప్రతీది కూడా నా మనసులో నా ద్వారా వచ్చిందే ఇది.